హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో ఈ వీడియోలో మనం CGL 2024లో టైర్ 1 క్వశ్చన్స్ రేషియో ప్రపోర్షన్ చాప్టర్లో అడిగిన అన్ని క్వశ్చన్స్ చేయబోతున్నాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 1, A:B. సో ఇక్కడ ABC, ఇక్కడ టోటల్ 3 కదా, ఈ రేషియో కనుక్కోమన్నాడు మనం. సో డైరెక్ట్గా మనం ABC అని ఇలా రాసుకుంటాం. A:B ఎంత మనకి 6:8. మరి B:C ఎంత 5:12. ఇక్కడ మనకి B వాల్యూ ఎంత ఉంది, ఇక్కడేమో 8 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వాల్యూని ఇంటూ 5 చేస్తాను, అప్పుడు ఇది 40 అవుతుంది. ఇక్కడ ఈ వాల్యూని ఇంటూ 8 చేస్తాను, అప్పుడు ఇది కూడా 40 అవుతుంది. అప్పుడు B రెండు వాల్యూలు ఈక్వల్ అవుతాయి కాబట్టి వీటితో ఇది కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది 30, ఇది 40, ఇక్కడ 12 8 ఎంత అవుతుంది మనకి 96. సో ఇది మన రేషియో అవుతుంది. కానీ ఇక్కడ మనం చెక్ చేసామంటే రేషియో అనేది మనకు ఆన్సర్ సేమ్ లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ మనం క్యాన్సిల్ అవ్వచ్చు. సో 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే ఇదేమవుతుంది 15, ఇది 20, ఇది 48. సో ఇంకా క్యాన్సిల్ అవ్వేది ఏమీ లేవు కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 2, రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 2:5. సో ఇప్పుడు A:B అని నేను 2 నెంబర్స్ కింద తీసుకుంటే వాటి రేషియో ఎంత అవుతుంది అన్నాడు, 2:5 అవుతుంది అన్నాడు. డిఫరెన్స్, సో వీటిరెండింటికి డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి 3 కదా, వీటిరెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది 3. ఈ 3 వాల్యూ ఎంత అవుతుంది అంటే 210 అవుతుంది. సో ఇది అనమాట వాడు చెప్పింది. వీటిరెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత మనకి 3 కదా, ఇప్పుడు ఇదేమో 2, ఇదేమో 5. సో డిఫరెన్స్ ఎంత అంటే 3. ఇప్పుడు మరి 3 ఏమో 210 అయితే 1 ఎంత అవుతుంది మనకి, వాడు అడిగింది అంటే స్మాలర్ నెంబర్ అడిగాడు, డైరెక్ట్గా 2 తీసుకొని చేసేయచ్చు. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × 210 డివైడెడ్ బై 3 అంటే ఇది 70. 2 × 70 ఎంత 140. సో 140 మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, a sum of money is divided among PQRS in the proportion. సో PQRS ఏ ప్రపోర్షన్లో అంటే 4, 9, 2, 3 ఈ ప్రపోర్షన్లో అనేది వాళ్ళు స్ప్లిట్ చేసుకున్నారనమాట. Q గెట్స్ 560 మోర్ దెన్ R. సో Qకి Rకి మధ్య డిఫరెన్స్ ఎంత 7. సో ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది 560 అవుతుంది. సో ఇది వాడిచ్చింది అనమాట. Qకి Rకి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 560 అన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏమో 7 కదా, సో 7 ఏమో 560 మనకి. వాడు మనల్ని ఏమడిగాడు, షేర్ ఆఫ్ ఎస్. షేర్ ఆఫ్ ఎస్ అంటే ఎంత మనకి 3. సో ఈ 3 ఎంత అని అడిగాడు. క్రాస్ మల్టిప్లై చేయండి. సో మీరు ఇలా క్రాస్ మల్టిప్లై ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 7లో ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది మనకి, 1 టైం చేస్తే 80 అవుతుంది. సో మరి 3 × 80 ఎంత అవుతుంది అంటే 240. ఎలా చేసినా అదే అవుతుంది. సో మీరు ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 560 డివైడెడ్ బై 7 అంటే ఇది 80. 3 × 80 ఎంత 240. సో మన ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 4, ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ A అండ్ B. సో A, B వీళ్ళిద్దరు రేషియో ఎంత అంటే 3:4. 5 years బ్యాక్ అంటే వీళ్ళ ఏజ్ ఎంత అవుతుంది, 5 years తగ్గుతుందా. సో A - 5 డివైడెడ్ బై B - 5. వీళ్ళ రేషియో ఎంత అన్నాడు 2:3 అన్నాడు. సో మనకి 5 years బ్యాక్ వీళ్ళ రేషియో ఇది తెలుసు, ప్రజెంట్ రేషియో ఇది తెలుసు మనకి. సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు అంటే ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ కనుక్కోమన్నాడు. అంటే మనం బీని కూడా ఏలోకి మార్చుకోవాలి. మరి ఇప్పుడు ఈ బి వాల్యూని ఏలోకి మార్చుకుంటే ఈ బి అటుపోతే ఏమవుతుంది, సో ఈ 3/4 ఇటు ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది మనకి 4/3 అవుతుంది. ఈ ఏ అలాగే ఉంటుందా, సో ఏమీ లేదు. ఇక్కడ A/B = 3/4ని ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 4A = 3B అవుతుంది. ఇక్కడ మనకి B = 4A డివైడెడ్ బై 3 అవుతుంది అనమాట. సో అలా ఇక్కడ B వాల్యూలో ఇక్కడ 4A/3 తీసుకోండి. ప్రజెంట్ అయితే మీరు క్రాస్ మల్టిప్లై చేసి నెక్స్ట్ స్టెప్లో తీసుకోండి, ఈజీగా ఉంటుంది. 3A - 15 = 2B - 10. ఇక్కడ మనం B ప్లేస్లో A తీసుకోవాలి, ఇక్కడ ఈ వాల్యూ తీసుకోవాలి. సో 3A - 15 + 10 = 2 × 4A డివైడెడ్ బై 3. సో ఇది 3A కదా, అలాగే ఉంచేసుకోండి. ఇది 8A/3, సో -8A/3 అవుతుంది. ఇక్కడ -15 + 10 అటుపోతే ఏమవుతుంది మనకి, -15 + 10 అంటే -5. -5 అటుపోతే +5 అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం అనేది 3 కదా, సో ఇక్కడ ఇది 9A - 8A డివైడెడ్ బై 3 అవుతుందా, = 5. ఇప్పుడు 9A - 8A ఎంత మనకి A అవుతుంది, = 5 × 3 అంటే మనకెంత 15 years. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ D? A/C = B/D. సో ఇది వాళ్ళు మనకి ఇచ్చింది. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నారంటే D వాల్యూ కనుక్కోమంటున్నారు. సో ఏ వాల్యూ ఎంత 25. సో జస్ట్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి.
సి వాల్యూ ఏమో 30, బి వాల్యూ ఎంత మనకి 40, డి వాల్యూ ఎంత మనకు తెలియదు. సో డి వాల్యూ డీనే పెట్టుకోండి. ఇక్కడ 5 టేబుల్లో 5 టైమ్స్, 5 టేబుల్లో 6 టైమ్స్, 5 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ 8 టైమ్స్. సో డి వాల్యూ ఎంత అవుతుంది మనకి, ఇది అటుపోతే 6 into 8 అవుతుంది. అంటే మన ఆన్సర్ ఎంత అంటే 48. ఆప్షన్ బి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ ఎ కంపెనీ రేషియో ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ రేషియో ఎంత అంటే 5:3. వెన్ 150 అడిషనల్ ఉమెన్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద కంపెనీ రేషియో బికమ్స్ 5:4. సో అంటే మెన్ ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ ఉమెన్ మాత్రమే యాడ్ చేసాం. ఇంతకుముందు 3 ఉన్నది, ఇప్పుడు 4 అయింది. అంటే ఎంత పెరిగినట్టు మనకి 1 పెరిగింది. ఈ 1 దేంతో సమానం అవుతుంది మనకి, ఆ 150 ఉమెన్స్ని యాడ్ చేశారని చెప్పారు. సో ఆ 1 అంటే ఏంటి, ఆ 150 ఉమెన్ అవుతుంది. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నారంటే హౌ మెనీ మెన్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద కంపెనీ. ఇప్పుడు 150 అయితే ఈ 5 ఎంత అవుతుంది. సో ఎంత అవుతుంది మనకి, ఇక్కడ 5 into 150 డివైడెడ్ బై 1 క్రాస్ మల్టిప్లై చేస్తే 750 మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 7. ఇఫ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ పి అండ్ క్యూ ఈస్ 12, దెన్ ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ పి అండ్ క్యూ రెస్పెక్టివ్లీ ఆర్. సో మీన్ ప్రపోర్షన్ ఆఫ్ పి అండ్ క్యూ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ పి ఇంటూ క్యూ. సో ఇది ఎంత అన్నాడంటే 12 అంటున్నాడు. దెన్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ పి అండ్ క్యూ. సో ఇప్పుడు పీకి క్యూకి పాసిబుల్ వాల్యూస్ ఎంత అవుతాయి మనకి, స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అనేది ఈక్వల్ టు 12. అంటే ఈ వాల్యూ ఎంత అవ్వాలి మనకి, స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అవ్వాలి. అంటే పి ఇంటూ క్యూ వాల్యూ ఎంత అవ్వాలి మనకి, 144 అవ్వాలి. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో మనకు 144 అయ్యే ఆప్షన్ ఏముందంటే 24 into 6, ఇది మాత్రమే మనకు 144 అవుతుంది. సో మిగతా ఏ ఆప్షన్స్ మనకు 144 అవ్వదు. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ సింపుల్గా చెక్ చేయాలంటే 43s are 120, అంటే డైరెక్ట్గా రౌండ్ ఫిగర్, నియర్ బై రౌండ్ ఫిగర్ నెంబర్ తీసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే చిన్న నెంబర్ కదా, 144 కంటే చిన్న నెంబర్ ఇది. అలాగే 30 into 3 ఇది 90. సో ఈ రెండు చిన్న నెంబర్స్. అక్కడ మరీ పెద్ద నెంబరు 24 into 10 అంటేనే 240 దాటిపోతుంది, అది పెద్ద నెంబర్ కాబట్టి అది కూడా క్యాన్సిల్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8. నిహిరా ఈస్ 25 years old అండ్ పునీత ఈస్ 30 years old. హౌ మెనీ ఇయర్స్ అగో వాస్ ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ 3:4. సో నిహిరా ఎన్ అనుకుంటున్నాను, ఇది 25. సో పునీత్ ఎంత అన్నారు మనకి 30. సో n:p. ఈ రేషియో ఎంత అవ్వాలంటున్నారంటే 3:4. సో ఇది 3:4 అవ్వాలని చెప్పారు. కానీ వాడు ఇక్కడ ఏం చెప్పాడంటే హౌ మెనీ ఇయర్స్ అగో. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్కి బ్యాక్ అంటే -x days అనుకుందాం. సో ఎన్నో మనకి తెలియదు కాబట్టి -x days. కానీ ఇక్కడ మనకి ఏం వాల్యూ తెలుసు, ఇక్కడ నిహిరా వాల్యూ తెలుసు, పునీత్ వాల్యూ తెలుసు. వాల్యూస్ అంటే ఏజ్. సో -x అంటే ఏంటి, x = డేస్ అగో. సో ఎన్ని డేస్ బ్యాకో మనకు తెలియదు కాబట్టి దాన్ని x days అనుకుంటున్నాం. సో ఇప్పుడు 25 - x డివైడెడ్ బై 30 - x = ఎంత, 3:4. క్రాస్ మల్టిప్లై చేస్తే 4 into 25 ఎంత మనకి 100 - 4x = 30 into 3 90 - 3x. ఇక్కడ ఈ -4x అటుపోతే +4x, ఈ +90 ఇటు వస్తే -90. సో 100 - 90 = 4x - 3x. మరి x వాల్యూ ఎంత అవుతుంది, 10 అవుతుంది. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్, 10 years బ్యాక్. ఆప్షన్ డి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 9. ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 36 and 100. సో మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 36 and 100 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆ రెండు నెంబర్స్కి మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ చేసి ఆ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. సో అది మనకు మీన్ ప్రపోర్షన్ అవుతుంది అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే ఎంత 10. సో 6 into 10 60 మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 10. హేమ ఈస్ 20 years old and her sister Neha is 30 years old. How many years ago were their ages in the ratio 3:5? సో హేమ -x days అనుకుందాం, డివైడెడ్ బై నేహ -x days అనుకుందాం. రేషియో ఎంత అన్నాడు, 3:5. మనకి వీళ్ళ ఏజ్ ఎంతో తెలుసు, ఎన్ని డేస్ బ్యాకో తెలుసా, తెలియదు. సో x = డేస్ అగో అనుకుందాం. సో ఎన్ని డేస్ బ్యాకో అది. ఇక్కడ మనకి 20 - x డివైడెడ్ బై 30 - x = 3:5 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 100 - 5x =
90 మైనస్ 3x. సో 100లో 90 తీస్తే 10, ఇక్కడ 5x ఉంది, -5x, అటుపోతే +5x అవుతుంది. 5xలో 3x తీస్తే 2x. సో ఇదేమవుతుంది 5 అవుతుంది. x వాల్యూ ఎంత అవుతుంది మనకి 5, అంటే 5 ఇయర్స్ అగో. సో ఆప్షన్ డి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 11. ఎ మనీ బ్యాగ్ కంటైన్స్ 1 రూపీ, 5 రూపీ, 10 రూపీ కాయిన్స్. సో ఇవన్నీ రూపీస్ అనమాట. అలాగే ఇవి ఏ రేషియోలో ఉంటాయి అంటున్నాడు, 3:5:7. అంటే ఇవి 3, సో ఇవేమో 5, అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకు 25 అవుతుంది. సో ఇక్కడ 10 × 7 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది 70 అవుతుంది. సో ఇది వాల్యూతో, సో ఇది వాల్యూ రేషియో. మనకి వాల్యూ టోటల్ వాల్యూ ఎంత 980. సో వాల్యూ తోటి మనం కంపేర్ చేయొచ్చు. ఇదంతా 70, ఎందుకంటే ఇది కదా మనం కనుక్కోవాల్సింది. సో ఇక్కడ టోటల్ ఎంత 70 + 25 95, 95 + 3 ఎంత 98. సో ఈ వాల్యూ ఎంత 10 × 70 ఎంత 700. సో ఇప్పుడు ఈ టోటల్ 70 అనేది దేంతో సమానం, 700తో సమానం అవుతుంది. వాడు మనల్ని ఏం అడిగాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ 10. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ 10 అంటే ఈ 700 డివైడెడ్ బై 70, సారీ 10 కాయిన్స్ కాబట్టి డివైడెడ్ బై 10, 0 0 క్యాన్సిల్ అయితే ఎన్ని కాయిన్స్ ఉన్నట్టు 70 కాయిన్స్ ఉన్నట్టు. ఎందుకంటే ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 700 రూపీస్ కదా. సో 70 కాయిన్స్ ఉన్నట్టు అనమాట. ఇక్కడ ఈ రేషియో ఎప్పుడు ఇలా ఈక్వల్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వకపోవచ్చు. ఈ వాల్యూస్ అనేది సేమ్ ఇలాగే డైరెక్ట్గా రాదనమాట. కొన్ని క్వశ్చన్స్కి మీరు ఈ స్టెప్ 100% చేయాల్సి వస్తుంది. ఈ క్వశ్చన్కి మీకు డైరెక్ట్గా ఇక్కడే వచ్చేసింది. సో ప్రతి క్వశ్చన్కి మీకు ఇక్కడ డైరెక్ట్గా రాదు, ఈ స్టెప్ చేయాల్సి వస్తుంది అనమాట మీకు. క్వశ్చన్ నెంబర్ 12. రేషియో ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్. సో మేల్, ఫీమేల్. సో రేషియో ఎంత అన్నారంటే 2:3 అన్నారు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ మెంబర్స్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 200. సో ఇక్కడ మేల్ మెంబర్స్ 200 ఇంక్రీజ్ చేశారనమాట. న్యూ రేషియో ఏమైంది అంటే 5:6 అయింది. సో ఇక్కడ మనకి ఈ రేషియో అనేది మేల్ పెరిగిందా ఫీమేల్ పెరిగిందా అంటే ఇక్కడ ఫీమేల్ మనకి ఏం పెరగలేదు, 0. అంటే ఏం చేయాలి, ఇక్కడ ఫీమేల్ 2 ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ దీన్ని ఇంటూ 2 టైమ్స్ చేస్తాను. రేషియో ఎంత అవుతుంది 4:6. ఇక్కడ రేషియో ఎంత 5:6. సో 2 సేమ్ రేషియోనే అవుతుందా. ఇది ఓల్డ్, ఇది న్యూ రేషియో అనమాట. ఇక్కడ ఎంత పెరిగింది +1 పెరిగింది. ఈ 1 దేంతో సమానం 200తో సమానం. సో 200 మేల్స్ పెరిగారు కదా. సో ఆ 1 ఎంత అంటే 200. ఇక్కడ వాడు మనల్ని ఏం అడుగుతున్నాడు, హౌ మెనీ ఫీమేల్ మెంబర్స్ ఆర్ దేర్, అంటే ఈ 6 ఎంత అవుతుంది అది వాడు అడుగుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 6 × 200 డివైడెడ్ బై 1 అంటే ఎంత అవుతుంది 1200 మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. ఘనశ్యామ్ ఈస్ thrice as old as Akash. 10 years ago, Ghanshyam was 4 times as old as Akash. So 10 years ago, అంటే 10 years ago Ghanshyam was 4 times as old as Akash. ఇది వాళ్ళు చెప్పింది. సో కానీ ఇప్పుడు 10 years అంటే Ghanshyam అంటే మనకి ఇది ప్రజెంట్. సో 10 years ago అంటే ఇక్కడ Ghanshyam -10. మరి ఇక్కడ కూడా -10 అయ్యచ్చా అంటే అలా వేయకూడదు. ఓన్లీ ఇక్కడ ఈ ఏజ్ వరకే మనకి 10 కింద తగ్గిపోతుంది. సో వీళ్ళ ఏజ్ 10 కింద అలా తగ్గిపోతుంది అనమాట. ఓన్లీ ఏ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే A-10 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 10 years ago అన్నారు కాబట్టి వాళ్ళ ఏజ్ అనేది 10 years తగ్గిపోతుంది. G-10 = 4A-40. సో ఇక్కడ ఏముంది మనకి G ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసుకున్నామంటే మనకి ఆకాష్ ఏజ్ వచ్చేస్తుంది. కానీ వాడు ఇక్కడ మనం అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దర్ కరెంట్ ఏజెస్. సో ప్రజెంట్ ఏజెస్ అనేది డిఫరెన్స్ ఎంత అది వాళ్ళు అడిగింది. ఫస్ట్ ఏదో ఒకటి కనుక్కుంటే మీకు ఈజీ అవుతుంది. ఇది 3A-10 = 4A-40. ఇక్కడ 4Aలో 3A తీస్తే A, ఈ -40 ఇటు వస్తే +40, 40లో 10 తీస్తే ఎంత 30. సో ఏ ఏజ్ ఎంత అంటే మనకి 30 అనమాట. మరి G ఏజ్ ఎంత అవుతుంది 3 × 30 అంటే ఎంత 90. ఇప్పుడు వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత 60. సో అది మన ఆన్సర్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 14. యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఆర్ 75 and 80. సో ఇది బాయ్స్, ఇది గర్ల్స్. వీళ్ళ యావరేజ్ మార్క్స్ ఎంత 75, 80 కదా. ఇఫ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ దట్ ఎగ్జామినేషన్ ఈజ్ 78. యావరేజ్ స్టూడెంట్స్ అందరిది కలిపిన యావరేజ్ ఎంత అంటున్నాడు అంటే మనకి 78 అంటున్నాడు. ఇక్కడ బాయ్స్ ఎంత మెంబర్స్, సో నెంబర్ ఎంతో తెలుసా మనకి
తెలియదు కదా. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ బి అనుకుంటున్నాను, నెంబర్ ఆఫ్ గర్ల్స్ జీ అనుకుంటాను. సో అప్పుడు ఏమవుతుంది, 75 ఇంటూ బాయ్స్ 80 ఇంటూ గర్ల్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ప్లస్ గర్ల్స్. సో ఇదేమవుతుంది మనకి, యావరేజ్ అవుతుంది. సో టోటల్ యావరేజ్ ఎంత మనకి 78. మరి ఇప్పుడు 75 బాయ్స్ ప్లస్ 80 గర్ల్స్ ఈక్వల్ టు 78 గర్ల్స్ ప్లస్ 78 బాయ్స్ అవుతుందా. ఇక్కడ 80 గర్ల్స్ ఉంది, ఇక్కడ 78 ఉంది. 80లో 78 తీస్తే 2 గర్ల్స్ ఈక్వల్ టు ఇక్కడ 78 ఉంది, ఇక్కడ 75 ఉంది. తీస్తే ఎంత అవుతుంది, 3 బాయ్స్ అవుతుంది. సో మనకేం అడిగాడు, ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్. సో బాయ్స్ టు గర్ల్స్, సో అప్పుడు బాయ్స్ ఇటేమో గర్ల్స్ ఉంది. సో ఈ జీ ఇటు వస్తుంది అనమాట, ఈ 3 ఇటు పోతుంది. సో ఎంత అవుతుంది, 2:3. సో 2:3 మన ఆన్సర్ అవుతుంది అనమాట, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 15. రాజ్ డివైడ్స్ 1200 ఇన్ ద రేషియో 2:1:3. సో 1200 ఉంటే 2:1:3లో స్ప్లిట్ చేస్తున్నారు అనమాట ముగ్గురు ఫ్రెండ్స్. సో ఏబిసి అనుకుందాం. ద అమౌంట్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ 3 times ద లార్జెస్ట్. సో ద అమౌంట్ విల్ బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ 3 times ద లార్జెస్ట్ షేర్ అండ్ 2 times ది స్మాలెస్ట్ షేర్ ఇస్. సో ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడంటే సమ్ ఆఫ్ 3 times ది లార్జెస్ట్. సో ఇక్కడ లార్జెస్ట్ ఏది మనకి ఇది కదా. సో ఇది 3 times ది లార్జెస్ట్ అంటే 3 into 3 ప్లస్ ఇక్కడ సమ్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ 2 యాడ్ చేయాలి. అమౌంట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 3 times ది లార్జెస్ట్ అండ్ 2 times ది స్మాలెస్ట్. సో స్మాలెస్ట్ అంటే ఇది కదా. సో 1 into 2. సో ఈ అమౌంట్ని యాడ్ చేసి ఎంత వస్తుందో చెప్పాలి. ఇక్కడ ఇది 3, ఇది 1 అని డైరెక్ట్గా చేశాను, కానీ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలి. 1200 ఇంటూ ఇక్కడ 3 షేర్ ఎంత 3 డివైడెడ్ బై టోటల్ ఎంత 6, అంటే ఇది 1/2, ఇదంతా 600. సో ఇది 600, ఈ 3 షేర్ అంటే ఇది 600. ఇక్కడ 3 ఏమో 600, మరి 1 ఎంత అవుతుంది 200, 2 ఎంత అవుతుంది 400. ఇక్కడ ఇది ఎంత అవుతుంది 3 ప్లేస్లో మనం 600 పెట్టుకోవాలి. 600 ఇంటూ 3 ప్లస్ ఇక్కడ 1 అంటే ఎంత 200 ఇంటూ 2, ఇదేమో 1800 ప్లస్ 400 ఎంత అవుతుంది 2200. మన ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 16. ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ అండ్ ప్రాఫిట్ ఆఫ్ 250%. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్. సో ఆర్టికల్ ప్రాఫిట్ ఎంత అమ్ముతున్నారంటే 250% ప్రాఫిట్ అమ్ముతున్నారు. సో కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి, ఇక్కడ ప్రాఫిట్ ఎంత 250% అన్నాడు. సో కాస్ట్ నేను 100 తీసుకున్నా కాబట్టి ఇది 250 అంటే ఇది 250% ప్రాఫిట్ కింద తీసుకుంటే 250 అవుతుంది ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ ప్లస్ సేల్స్, సారీ కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్స్ కదా. ఇది ఎంత అవుతుంది 350. వాడు ఇప్పుడు ఏం అడిగాడు మనల్ని, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి 100 డివైడెడ్ బై 350. 0 0 క్యాన్సిల్, 5 టేబుల్లో 2 times, 5 టేబుల్లో 7 times. సో 2:7 మన ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 17. 28.9 డివైడెడ్ బై ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై 36.1. సో ఇది దాన్ని మనం ఇలా రూపంలో డివైడ్ చేసుకోవచ్చు, ఇలా ఈ టైప్లో మనం మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అటుపోతే ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే x² అవుతుంది. సో ఇదెంత 28.9 ఇంటూ 36.1. సో x² ఈక్వల్ టు 289/10 ఇంటూ 361/10గా రాసుకోవచ్చా, అంటే 289 ఇంటూ 361 డివైడెడ్ బై 100. సో ఇది x² వాల్యూ. మరి x వాల్యూ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 289 ఇంటూ 361 డివైడెడ్ బై 100. 289కి స్క్వేర్ రూట్ ఎంత 17, ఇక్కడ 361 ఉంది. సో 361కి స్క్వేర్ రూట్ ఎంత 19. సో డివైడెడ్ బై 100, 100కి స్క్వేర్ రూట్ ఎంత 10. సో ఇక్కడ మనం సింపుల్గా ఇలా ఆప్షన్స్ చూసే చెక్ చేయొచ్చు అనమాట. 9 7s ఎంత మనకి 63. ఇక్కడ ఆప్షన్స్లో మనకి 2 ఆప్షన్స్ వస్తున్నాయి, ఒకటి 38, ఇంకొకటి 32.3. సో ఇక్కడ మనం చూస్తే ఎలా చెప్పచ్చు అంటే ఇక్కడ మనకి 20కి దగ్గరలో ఉంది. సో ఇక్కడ 19² మనకి 36.1 వస్తుంది. 19² 36.1 వస్తే మనకి ఈ వాల్యూ అనేది 38.3 అనేది వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. 9 1s 9 ఎంత, 9 1s 9 ప్లస్ ఇక్కడ 5,
సారీ ఇక్కడ 6 ఎంత అవుతుంది 15, 1 into 17, సో ఇది 3, ఇది 12, 32.3. ఎందుకంటే ఇక్కడ డివైడెడ్ బై 10 ఉంది కదా ఒక పాయింట్, సో 32.3 మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 18. 30 ఈజ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 18 అండ్ ఏ. అంటే 30 అనేది మీన్ ప్రపోర్షన్ అన్నాడు. సో ఈక్వల్ టు మీన్ ప్రపోర్షన్ అంటే ఆ రెండింటికి స్క్వేర్ రూట్, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 18 into ఏ. సో ఇది అనమాట వాడు ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఏ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోవాలి, 2 sides నేనేం చేస్తానంటే స్క్వేర్ చేస్తాను. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 18 into ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది 30 square. అంటే నేను 30 into 30గా రాసుకుంటాను. 6 టేబుల్లో 3 times, 6 టేబుల్లో 5 times, 3 టేబుల్లో 10 times. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది 5 into 10 అంటే 50 మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 19. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 1.21 అండ్ 0.09? సో ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాం, మీన్ ప్రపోర్షనల్ అంటే స్క్వేర్ రూట్ చేయాలి, ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేసి స్క్వేర్ రూట్ చేయాలి. సో అది మీన్ ప్రపోర్షనల్ ఫార్ములా అనమాట. సో వీటికి రేషియో అంటున్నాడు. ఇక్కడ రేషియో ఏమవుతుంది, వీటికి కూడా మీన్ ప్రపోర్షనల్. ఎంత, ఇది 0.16 into 0.36. ఎక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్, ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్, ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్, ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసేయండి. మీరు డైరెక్ట్గా ఇక్కడ రేషియో కదా, మీరు 2 times మొత్తం ఎలా చేసినా అదే అవుతుంది. సో కామన్గా వచ్చే క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ పైన 4, ఇక్కడ కింద 4 ఉన్నాయి కాబట్టి ఆ ఫ్రాక్షన్స్లోకి మీరు మార్చుకున్నా కానీ ఏమవుతుందంటే మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో 121 ఈ స్క్వేర్లు అలాగే ఉంచండి, డైరెక్ట్ క్యాన్సిల్ అంటే డైరెక్ట్గా మీరు హోల్ స్క్వేర్ చేయకుండా స్క్వేర్లు డైరెక్ట్గా ఉంచేసేయండి. అప్పుడు ఇది ఏమవుతుంది 121 into 9 డివైడెడ్ బై 16 into 36 టోటల్ స్క్వేర్ రూట్. ఇది ఎంత అవుతుంది మనకి 11 into 3 డివైడెడ్ బై, ఇక్కడ 16 అంటే 4, ఇక్కడ 36 అంటే 6. సో ఇది ఎంత అవుతుందంటే 3 టేబుల్లో ఇది 2 times పోతుంది. సో 11:8. సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 20. ద ప్రపోర్షన్ ఆఫ్ సురేష్ స్పెండింగ్ టు సేవింగ్స్ అనమాట. స్పెండింగ్స్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు ఇది సేవింగ్స్. సో ఇది 3 అయితే ఇది 1 అయ్యిద్ది అన్నాడు. సో మనకి ఇక్కడ పర్సంటేజ్లో ఇచ్చాడు కాబట్టి హండ్రెడ్స్ వాల్యూస్లో తీసుకుంటే ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్కి. ఇది 300, ఇది 100 అనుకుంటున్నాను. ఎక్స్పెండిచరు సేవింగ్స్ ఇది ఎంత అవుతుంది, ఇన్కమ్ కదా. సో ఇది 400, మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే. హిస్ శాలరీ రైజెస్ బై 25%. సో ఇప్పుడు ఎక్స్పెండిచర్ సేవింగ్స్ మొత్తం కలిపితే ఏమవుతుంది, ఇన్కమ్ అంటే ఏంటి శాలరీ. ఇది 25% పెరిగింది అంటున్నాడు. 25% అంటే ఏంటి 1/4. సో 400లో 1/4 అంటే ఎంత, 100 పెరిగినట్టు. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, టోటల్ 500 అవుతుంది. ఇప్పుడు వాట్ పర్సంటేజ్ ఆఫ్ హిస్ ఎక్స్పెండిచర్ విల్ ఇంక్రీజ్ ఇఫ్ హిస్ సేవింగ్స్ గ్రోస్ బై 10%. సేవింగ్స్ 10% పెరిగింది. సో 100లో 10% అంటే ఎంత అవుతుంది, 10 అంటే ఎంత వచ్చినట్టు టోటలు 110. ఇక్కడ 110, ఇక్కడేమో 500. సో 500లో 110 తీస్తే ఇక్కడ మిగిలింది ఏముంటుంది మనకి 390 ఉంటుంది. ఇక్కడ ఎంత పెరిగింది, 90 పెరిగింది. 300లో మనకి 90 పెరిగింది అంటే ఎంత పెరిగినట్టు, 30% పెరిగినట్టు. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 30% అనమాట. క్వశ్చన్ నెంబర్ 21. రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇనిషియల్ ఇన్ కాలేజ్. అంటే స్టార్టింగ్లో, సో స్టార్టింగ్లో ఒక కాలేజ్లో బాయ్స్ గర్ల్స్, సో వీళ్ళ రేషియో ఎంత అంటున్నారంటే 5:6 అనమాట. ఇఫ్ 40 బాయ్స్ లివ్స్, సో ఇక్కడ వీళ్ళు 40 బాయ్స్ వెళ్ళిపోయారు అనమాట కాలేజ్ వదిలేసి. అండ్ 50 గర్ల్స్ జాయిన్ ద కాలేజ్, సో ఇక్కడేమో 50 గర్ల్స్ జాయిన్ అయ్యారు కాలేజ్లో. న్యూ రేషియో ఏమవుతుంది అంటున్నారంటే 8:11 అవుతుందని చెప్పారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద కాలేజ్. సో ఇప్పుడు కొత్తగా గర్ల్స్ ఎంతమంది మన కాలేజీలో ఉన్నారు, ఏది ఇనిషియల్ స్టార్టింగ్లో ఈ 6 ఎంత అని అడుగుతున్నారు, అది వాళ్ళు అడిగిందనమాట. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఎలా చేయాలంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అని అడిగారు. సో ఇక్కడ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇనిషియల్ ఇన్ ద కాలేజ్ అంటే ఈ వాల్యూ ఎంతో కనుక్కోమన్నారు, అంటే ఈ 6 వాల్యూ ఎంత అని మనం కనుక్కోమన్నారు. ఇక్కడ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ అనేది ఈ నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి కదా.
ఇక్కడ మీకు డివిజిబుల్ అవుతేనే ఈ రేషియో అనేది మ్యాచ్ అవుతుంది. అంటే మీరు 6 డివిజిబిలిటీ రూల్ చెక్ చేసినా కానీ మీకు ఇక్కడ ఓన్లీ ఒక ఆప్షనే వస్తుంది. మీకు ఇక్కడ 740 అనేది టోటల్ 11 అవుతుంది. మీకు 7 + 4 11. సో ఇక్కడ డివిజిబిలిటీ రూల్ 2 3తో పోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 860. సో ఇక్కడ 14. సో 14 అనేది మీకు 3 టేబుల్లో పోదు. 720. ఇక్కడ టోటల్ 9 3 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 640 ఉంది. సో ఇక్కడ 6 + 4 10 అనేది మనకి ఇక్కడ టోటల్ 10 ఉంది. సో 10 అనేది మనకి 3 టేబుల్లో పోదు. సో మీరు కావాలంటే ఆన్సర్ వెరిఫై చేసి చెక్ చేసుకోవచ్చు. మీకు ప్రతి ప్రాబ్లము ప్యూర్గా ఇలా బేసిక్స్ నుంచి చేసేలా ఎవరు, కొన్ని ఇలా డివిజిబిలిటీ రూల్ చెక్ చేసే టైప్లో కూడా వస్తారనమాట. సో మీరు రెండు చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 720 అవుతుంది. మీరు సింపుల్గా డివిజిబిలిటీ రూల్ చెక్ చేసేయచ్చు ఈ ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 22. A/B = C/D = E/F = 5/7. సో అంటే ఈ పైన న్యూమరేటర్ A = C = E = 5 అని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. కింద డినామినేటర్ B = D = F = 7 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇప్పుడు ఈ వాల్యూస్ మనం అడిగిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసి మీరు ఆన్సర్ చేయొచ్చు. 3A అంటే 3 × 5 + 5C అంటే 5 × 5 + 11E అంటే 11 × 5 డివైడెడ్ బై ఇక్కడ రేషియో కదా. సో 3 × B అంటే ఎంత 7. ఇక్కడ మనకి 5 × D అంటే ఎంత ఇక్కడ 7 ప్లస్ ఇక్కడ 11F అంటే 11 × 7. సో ఇక్కడ మీరు అన్నిటికీ పైన 5 కామన్ తీసుకున్నారంటే 3 + 5 + 11 వస్తుంది. కింద అన్నిటికీ మీరు 7 కామన్ తీసుకున్నారంటే 3 + 5 + 11 వస్తుంది. రెండు క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మీ ఆన్సర్ ఏమవుతుంది అంటే 5/7 అవుతుంది. సో ఆప్షన్ సి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 23. మీన్ ప్రపోర్షన్ అన్నాడు. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. సో 8a² × 18 / a⁴. సో ఇది క్యాన్సిల్ అయితే ఇది a² అనేది మిగులుతుంది. ఇక్కడ మనకి 8 × 18. సో ఇప్పుడు మనకి 8 × 18ని దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే 4 × 2 రాసుకోవచ్చా 8ని. ఇక్కడ 18 అలాగే ఉంచేద్దాం. డివైడెడ్ బై a². స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత అవుతుంది 2. ఇక్కడ 2 × 18 అంటే ఎంత 36 కదా. సో 36 స్క్వేర్ రూట్ ఏమో 6 డివైడెడ్ బై a² నుంచి మనకి స్క్వేర్ రూట్ చేస్తే ఏమవుతుంది a వస్తుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 12/a. ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 24. మీన్ ప్రపోర్షనల్ ఆఫ్. సో మీన్ ప్రపోర్షన్ అంటే ఈ ఇచ్చిన నెంబర్స్ని మల్టిప్లై చేసి వాటికి స్క్వేర్ రూట్ చేయాలన్నమాట. మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 4a² అండ్ x అన్నాడు. సో ఇది x. వీటికి ఎంత అన్నాడు = 1/5a. 2 సైడ్స్ నేను స్క్వేర్ చేస్తాను, నాకు x వాల్యూ కావాలి. 4a² ఇక్కడ ఇంటూ x చేస్తే ఎంత అవుతుంది ఈ x ఉంటుంది. అంటే జస్ట్ మీరు 2 సైడ్స్ స్క్వేర్ చేయండి. ఇది 1/5a² అంటే 25a² అవుతుంది. మనకు కావాల్సింది x వాల్యూ. సో x వాల్యూ ఎంత అవుతుంది ఈ 25a² ఇటు వస్తుంది. సో ఇది 25 × 4 ఇక్కడ 25a² కదా ఇంటూ 4a² అవుతుంది. అంటే ఎంత అవుతుంది వీటి వాల్యూ 100a⁴ అవుతుంది. కానీ ఇక్కడ మీరు చెక్ చేశారంటే నేను ఇది ఇటు సైడ్ తీసుకొని వెళ్ళాను, మరి x వాల్యూ ఎక్కడే ఉంటుందా అంటే x వాల్యూ ఇటు రావాలి కదా. అప్పుడే మీకు x వాల్యూ అనేది మొత్తం ఒకే చోట ఉన్నట్టు. సో అంటే ఈ వాల్యూ అనేది ఇలా వస్తుంది మీకు x = 1 వస్తుంది. సో ఇలా వస్తుంది మీకు. మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే ఓన్లీ x కాబట్టి x వాల్యూ ఎంత అవుతుందంటే 1/100a⁴ అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది. సో ఇది మాత్రమే ఇలా క్రాస్ చేసి తర్వాత ఓన్లీ x వాల్యూ అనేది సపరేట్గా ఇలా చేయొచ్చు. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 25. ABC invested in a business such that 2 times A share = 4 times B share = 6 times C share. సో ఇది వాడిచ్చింది. సో ఇప్పుడు వాడిచ్చాడు ఇవన్నీ ఈక్వల్ అని చెప్పాడు. నేను అందుకు అన్ని ఈక్వల్ చేశాను మీకు. ఇఫ్ దే అండ్ 44,000 ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనకి ఇలా ఇచ్చాడు కాబట్టి వీటిని మనం ఏం చేయాలంటే రేషియోస్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు A/B ఎంత అవుతుంది మనకి
4:2 అవుతుంది. ఓన్లీ ఇది సెపరేట్గా చేసుకోండి. A:B అంటే ఇక్కడ 4:2 అవుతుంది. మరి B:C. సో ఇప్పుడు ఇవి సెపరేట్గా తీసుకుంటే B:C ఎంత అవుతుంది? 6/4 అవుతుంది. సో A:B:C. ఇది 4, ఇది 2. ఇక్కడేమో ఇది 6, ఇది 4. సో ఈ వాల్యూని ఇంటూ 3 చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి రేషియో? ఇక్కడ 12, సో ఇక్కడ 6, ఇక్కడ ఇదేమో 4. సో ఇది అలాగే ఉంటుంది. సో ఈ వాల్యూ 2 ఉంది కాబట్టి దీన్ని ఇంటూ 3 టైమ్స్ చేస్తే 6 చేసి కంపేర్ చేసుకోవచ్చు. 12:6:4 కదా. మనకు కావాల్సింది ఏంటి? ఏ. సో ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏ ఎంత? 12 షేర్. టోటల్ షేర్ ఎంత? ఇక్కడ 12 + 6 + 4 అంటే 22. ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్. సో 2 × 12 అంటే ఎంత? 24. ఇక్కడ 3 జీరోస్. సో 24,000 మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 26. 3 people A, B, C invested in a business in the ratio 2:3:5. It was decided that 9% of the profit will go to charity. ఇప్పుడు మనకు టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 2,50,000. ఇందులో 9% అనేది ప్రాఫిట్ చారిటీకి పోయింది. అంటే ఎంత మిగులుతుంది? ఇంకా మిగిలింది 91% మిగులుతుంది. సో ఇది మనకు మిగిలిపోయింది. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? సి షేర్ కనుక్కోమంటున్నాడు. సి షేర్ ఎంత అవుతుంది? ఇందులో 5 అవుతుంది. సో టోటల్ ఎంత? 10. సో 5/10 అనేది సి షేర్ అవుతుంది కదా. ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయి? ఇక్కడ 2, ఇక్కడ 1. సో టోటల్ 3 సున్నాలు. 3 సున్నాలు కొట్టేసేయండి. ఇక్కడ మనకి 250 × 5 ఎంత అవుతుంది మనకి? 1,250 × 91. సో 1 × 1250 1250 900 9 5s are 25 9 2s are 18 + 2 20. ఇక్కడ 9 1s are 9 ప్లస్ ఇక్కడ 2 11 అవుతుంది. సో ఇక్కడ 0 5 7 111. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి 111 750 అనేది 11250 సారీ 45 కదా. సో ఇక్కడ 45 అంటే మనకి ఇది 18 + 4 అంటే 22 అవుతుంది. ఇక్కడ 1 సార్. సో ఇది 18 9 + 2 అంటే 11. సో ఇది ఏమవుతుందంటే 3 అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 1,13,750. ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 27. The ratio of circumference and diameter of a circle. సో సర్కంఫరెన్స్కి డయామీటర్కి వాడు మనకి రేషియో ఎంత ఇచ్చాడు? 3:5. ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఇస్ 6 సెంటీమీటర్. సో ఈ 3 అనేది ఎంత అవుతుంది? 6 సెంటీమీటర్ అవుతుంది అన్నాడు. దెన్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్. ఇక్కడ డయామీటర్ ఎంత అవుతుంది? ఇది ఇంటూ 2 టైమ్స్. మరి ఇది కూడా ఇంటూ 2 టైమ్స్ చేస్తే సెంటీమీటర్లోకి మారిపోతుంది. 5 2s are ఎంత? ఇది 10 సెంటీమీటర్. డయామీటర్ 10 సెంటీమీటర్లో ఉంటే రేడియస్ ఏమవుతుంది? సగం అవుతుంది. అంటే 10/2 5 సెంటీమీటర్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 28. 10 years ago, Sunita was thrice the age of her daughter Tanya. So Sunita equal to thrice the age of her daughter Tanya. సో ఇది ఎప్పుడు? మనకి 10 years ago. అంటే సునీత ఏజ్ ఎంత అవుతుంది? S-10. మరి డాటర్ ఏజ్ ఏమవుతుంది? D-10. సో ఇది 10 years ago కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ప్రజెంట్ ఏజ్లో నుంచి 10 years తీయాలి. సో అలా అనమాట. 10 years hence ద ఏజ్ ఆఫ్ సునీత విల్ బి ట్వైస్ ద ఏజ్ ఆఫ్ తాన్యా. సో ఇప్పుడు మనం ప్రజెంట్ నుంచి లెక్కేసుకుంటే 10 years hence అంటున్నాడు. అంటే సునీత ఏజ్ ఎంత అవుతుంది? S+10. సో సునీత విల్ బి ట్వైస్ ది ఏజ్ ఆఫ్ తాన్యా. సో ట్వైస్ ది ఏజ్ ఆఫ్ తాన్యా. సో తాన్యా ఏజ్ ఎంత అవుతుంది మనకి? వాళ్ళ డాటర్ కదా తాన్యా. సో D+ మనం ఇక్కడ TA పెట్టుకుందాం. తాన్యా అని సెపరేట్గా మెన్షన్ చేశారు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇక్కడ ఇది T+10 అవుతుంది. ఇప్పుడు మనకి 2 వాల్యూస్ వచ్చేస్తాయి. ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి మనం రేషియో కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ S+10 = 2T + 20 అవుతుంది. సో ఇప్పుడు S = 2T + 10 అవుతుందా? ఎందుకంటే ఈ 10 అటుపోతే -10 కదా. సో ఇప్పుడు S - 10 =
3t మైనస్ 30. ఇక్కడ ఎస్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఈ వాల్యూని. సో 2t ప్లస్ 10 మైనస్ 10 ఈక్వల్ టు 3t మైనస్ 30. సో ప్లస్ 10 మైనస్ 10 క్యాన్సిల్. ఇక్కడ మనకి 3t ఉంది, ఇక్కడేమో 2t ఉంది. సో 3tలో 2t తీస్తే t, ఇక్కడ మైనస్ 30 ఏమవుతుంది అటుపోతే ప్లస్ 30. సో ఇక్కడ t వాల్యూ ఎంత అవుతుంది మనకి 30 అయింది. ఇక్కడ t వాల్యూ మనకు 30, మరి ఇక్కడ s వాల్యూ కనుక్కోవచ్చా? ఇక్కడ 2 ఇంటూ 30 ప్లస్ 10 ఎంత మనకి 60 ప్లస్ 10 అంటే 70 అవుతుంది. సో మనల్ని ఏమడిగారు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దర్ ప్రజెంట్ ఏజెస్. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దర్ ప్రజెంట్ ఏజెస్ అంటే మనకేమవుతుంది, సో వాళ్ళ ప్రజెంట్ ఏజ్ అంటే ఇద్దరిలో పెద్దవాళ్ళు ఎవరు మనకి, సో పెద్దవాళ్ళు ఎవరంటే సునీత. సో సునీత టు తాన్య. సో 7:3 మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. 7:3 ఎందుకు అవ్వాలి, 3:7 ఎందుకు అవ్వకూడదు అంటే ఇక్కడ మనకి చెప్పుకున్నామంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు మెన్షన్ చేసింది ఏ టైప్లో మెన్షన్ చేశారంటే మనకి తాన్య టు సాన్వి అంటే వాళ్ళకి వాళ్ళ మదర్ టు డాటర్ రేషియోలో మనకి చెప్పుకున్నారు. సో మదర్ టు డాటర్ రేషియోలోనే మనకు చెప్పుకున్నారు కాబట్టి మనం ఆన్సర్ కూడా ఈ రేంజ్లోనే తీసుకుంటాం. సో అది వాళ్ళు చెప్పింది అనమాట. క్వశ్చన్ నెంబర్ 29. సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 6 children born at interval of 2 years is 90 years. సో ఇప్పుడు 6 children ఉన్నారు, ఒక్కొక్కరికి 2 years డిఫరెన్స్. సో ఫస్ట్ చిల్డ్రన్ నేనేమనుకుంటున్నానంటే ఎక్స్ అనుకుంటున్నాను, సెకండ్ చిల్డ్రన్ ఎక్స్ ప్లస్ 2, థర్డ్ చిల్డ్రన్ ఎక్స్ ప్లస్ 4, ఫోర్త్ చిల్డ్రన్ మనకి ఎక్స్ ప్లస్ 6, ఫిఫ్త్ చిల్డ్రన్ ఎక్స్ ప్లస్ 8, సిక్స్త్ చిల్డ్రన్ ఎవరు అవుతారు ఎక్స్ ప్లస్ 10. సో అందరికీ 2 years డిఫరెన్స్ ఉంది. అందరినీ యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి 90 years అవుతుంది. సో సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 6 children 90. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది ఎల్డెస్ట్ చైల్డ్ అంటే ఎక్స్ ప్లస్ 10 ఎంత అని అడుగుతున్నాడు. సో పెద్ద చైల్డ్కి ఎంత, ఇక్కడ టోటల్ ఎన్ని 6 కాబట్టి 6x, ఇక్కడ 2 + 4 6, 6 + 6 ఎంత 12, 12 + 8 ఎంత 20, 20 + 10 30 ఎంత అవుతుంది మనకి 90. ఇక్కడ 6 కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు ఇదేమో 90. ఎన్ని టైమ్స్ పోతుంది 15 టైమ్స్ పోతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 15లో ఇక్కడ 5 తీస్తే 10 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 10 కాబట్టి 10 ఆన్సర్ అవుతుంది అంటే కాదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఎల్డెస్ట్ చైల్డ్ అడిగాడు అంటే ఎంత 10 + 10 20, ఇది మన ఆన్సర్ అవుతుంది. సో ఇది జస్ట్ ఎక్స్ వాల్యూనే, ఆన్సర్ కాదు. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి 20 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 30. అట్ ప్రజెంట్ ఏ ఈజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ బి. సో ఏ ఈక్వల్ టు 3b. సి ఈజ్ 5 years elder than b. సో సి ఈక్వల్ టు 5 years elder than b. సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ బి సి ఈజ్ 75 years. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అంటే 75 years. సో ఇప్పుడు రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ బి 5 years ago టు ఏజ్ ఆఫ్ ఏ 3 years ఫ్రమ్ నౌ. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఏ రేషియో కనుక్కోమంటున్నాడు, బి 5 years ago అంటే బి - 5 టు ఏ 3 years ఫ్రమ్ నౌ అంటే ఏ ప్లస్ 3. సో ఇది రేషియో కనుక్కోమంటున్నాడు. మనం ఫస్ట్ ఈ బి వాల్యూ కనుక్కోవాలి, ఏ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ ఏ ఈక్వల్ టు 3b ఇచ్చాడు, ఏ ప్లేస్లో 3b సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సి కూడా మనకి బి వాల్యూస్లో ఇచ్చాడు, సో బిని బిగానే ఉంచేయండి. సికి ఏం చేయొచ్చు 5 + b ఈక్వల్ టు ఎంత 35. ఇక్కడ 3b + b 4b ప్లస్ ఇక్కడ 1, సో 5b + 5 ఈక్వల్ టు 75. ఇక్కడ మనకి 5b ఎంత అవుతుంది 70. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైము, బ్యాలెన్స్ 20 అంటే 4 times. సో బి వాల్యూ ఎంత అంటే 14. బి వాల్యూ 14 అయితే మరి ఏ వాల్యూ ఎంత అవుతుంది 3 × 14 అంటే 42. మనకి ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఇది కదా, సో దీని వాల్యూ కనుక్కోవచ్చా. బి వాల్యూ ఎంత మనకి 14. సో 14 - 5 డివైడెడ్ బై ఏ వాల్యూ ఎంత 42. సో 42 + 3. సో 14లో 5 తీస్తే ఎంత మనకి 9. ఇక్కడ 42 + 3 ఎంత మనకి 45. ఎన్ని టైమ్స్ పోతుంది 5 times పోతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 1:5. ఆప్షన్ డి మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 31. ఫైండ్ ద కోషంట్ వెన్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్. సో మీన్ ప్రపోర్షనల్ అంటే వీటిలో ఎలా చేస్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 7 1/5. సో 7 1/5 అంటే
ఇన్ని ఇంటూ చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. 7 5 ఆర్ 35 ప్లస్ 1 అంటే 36/5. సో ఇది 36/5 ఇంటూ 245. సో ఇది 5 టేబుల్లో 4 టైమ్స్, ఇక్కడ 45 అంటే 9 టైమ్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6, స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే ఎంత మనకి 7. సో 4 ఇంటూ 7 ఎంత 42. సో ఇప్పుడు ఏమన్నాడంటే మనల్ని కోషెంట్ కనుక్కోమన్నాడు. ఎప్పుడు? వెన్ డివైడెడ్ బై ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ ఈవెన్ అవ్వాలి, ఓన్లీ ఒక పాసిబులే ఉంటుంది, అది ఏంటంటే మనకి 2. సో ఇప్పుడు మనం 2తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది? 21 టైమ్స్ పోతుంది. సో ఇదే మన కోషెంట్ అనమాట. ఆప్షన్ సి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 32. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ A:B. సో A:B రేషియో ఎంత అంటే 5:7. సో ఇది 3 years ago. నెక్స్ట్ రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ A:B సేమ్. రేషియో ఆఫ్ దర్ ఏజెస్ 13 years ఫ్రమ్ నౌ విల్ బి 9:11. సో ఇప్పుడు A:B ది వాల్యూస్ కదా, వీళ్ళ ఏజ్ ఎంతో తెలియదు, నేను 5x 7x అనుకుంటున్నాను. ఇక్కడ కూడా మనకు అలాగే వస్తుంది. సో ఇక్కడ A:B ఈ రేషియో ఎంత ఇచ్చాడు? 7:11. ఇక్కడ 3 years ago అన్నాడు, ఇక్కడేమో 13 years ఫ్రమ్ నౌ. సో ప్రజెంట్ ఏజ్కి 13 years ఎక్స్ట్రా. ఇక్కడ ఆల్రెడీ ఇది -3 అనమాట, ఇక్కడ ఇదేమో +13. సో ఇప్పుడు -3కి +13కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 16 ఉంటుంది అనమాట. అంటే దీనికి డిఫరెన్స్ మనం కంపేర్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకి +16, ఇక్కడ +16. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 5x + 16, 7x + 16. ఎందుకంటే వీళ్ళ ఏజ్ అనేది 16 years, ఇక్కడ 3 years ago, ఇదేమో 13 years ఫ్రమ్ నౌ. సో మీకు ఇక్కడ ఏమవుతుంది? ఈ -3కి ప్రజెంట్ ఏజ్ యాడ్ చేసామంటే +3, ఇక్కడ మళ్ళీ ఒక 13. సో టోటల్ 16 years యాడ్ చేయాలి. సో ఇది వాళ్ళ ఏజ్కి 16 years యాడ్ చేశాను. ఈ రేషియో ఎంత అవుతుంది అంటున్నాడు? 9:11. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది, ఈ ఎక్స్ వాల్యూని బేస్ చేసుకొని మనం సి వాల్యూ కనుక్కోవాలన్నమాట. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 55x + 11 × 16 176 = ఇక్కడ 7 × 9 63x, 16 × 9 144, 63లో 55 తీస్తే 80x, 176లో 144 తీస్తే 32. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 4 అనమాట. ఇక్కడ ఎక్స్ వాల్యూ 4, మరి ఇక్కడ 7x వాల్యూ ఎంత? 28. కానీ ఇది ఎప్పుడు? 3 years బిఫోర్, 3 years ago కదా ఇది. మరి ప్రజెంట్ అంటే ఒక 3 years యాడ్ చేస్తే ఏజ్ ఎంత అవుతుంది? 31. ఇది ఎవరి ఏజ్? బి ఏజ్. మరి మనం ఏం కనుక్కోవాలి? సి ఏజ్ కనుక్కోవాలి. దెన్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సి కనుక్కోవాలి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సి ఈస్ 11 years లెస్ దెన్ బి. సో బి ఏజ్ ఎంత అంటే 31, అందులో నుంచి ఒక 11 తీస్తే ఎవరి ఏజ్ అవుతుంది? సి ఏజ్ అవుతుంది. అంటే 20 years మన ఆన్సర్ అనమాట. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 33. 1 year ago ఏజ్ ఆఫ్ బి = ట్వైస్ ఏజ్ ఆఫ్ ఏ. సో ఇది ఎప్పుడు? 1 year ago. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? ఆఫ్టర్ 9 years ఇఫ్ ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ బి అండ్ ఏ వుడ్ బి 4:3. సో బికి ఏకి రేషియో ఎంత అంటున్నాడు? 4:3. ఇది ఎప్పుడు? ఆఫ్టర్ 9 years. సో ఇది వాడు చెప్పింది. ఇక్కడ మనకి ఈ B:A ఏమవుతుంది? 2:1 అవుతుందా? ఇది ఎప్పుడు? 1 year ago. సో ఈ వాల్యూస్ కింద తీసుకుంటే 2x x కింద తీసుకోవచ్చు నేను, వాల్యూస్ కింద తీసుకుంటే. మరి ఇక్కడ వీటిని కూడా నేను అలా రాసుకోవచ్చు. అంటే ఈ B/A = ఇక్కడ ఎంత మనకి? +9 years, ఇక్కడేమో 1 year ago, అంటే ఇక్కడ -1, అంటే ఇక్కడ ఒక 1 year యాడ్ చేయాలా, ప్లస్ ఇక్కడ ఎన్ని ఇయర్స్? 9 years, అంటే టోటల్ 10 years డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు 10 years డిఫరెన్స్ అంటే బి ఏజ్ ఎంత? 2x, ఏ ఏజ్ ఎంత? x. సో వీళ్ళకి 10 ఏజ్ యాడ్ చేసేద్దాం. న్యూ రేషియో ఎంత మనకి? 4:3. అది వాడు ఆల్రెడీ ఇచ్చేసాడు. క్రాస్ మల్టిప్లై చేస్తే 6x + 30 = 4x + 40. 6xలో నుంచి 4x తీస్తే 2x, ఇక్కడ 40లో 30 తీస్తే ఎంత? 10. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? దెన్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ ఈస్ -years. సో ప్రజెంట్ ఏజెస్ అంటే ఇక్కడ ఇది 2x + 1, ఇదంతా మనకి x + 1.
సో 2x ప్లస్ 1 అంటే 2 ఇంటూ 5, ఇదంతా 10 ప్లస్ 1 11. ఇక్కడ ఇది ఎంత అవుతుంది 5 ప్లస్ 1 అంటే 6. సో వీళ్ళిద్దరిది యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ది పర్సంటేజెస్ అవుతుంది 17 మన ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 34. 7 years ago. సో 7 years ago వాడు ఇచ్చాడు. ప్రాచీ వాస్ 4 times as old as her daughter. సో 4 times as old as her daughter. సో ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, P/D 4x డివైడెడ్ బై x రాసుకోవచ్చు. మనకి వాళ్ళ ఏజ్ ఎంతో తెలియదు కాబట్టి 4 years ఫ్రమ్ నౌ. సో ప్రజెంట్ ఏజ్కి 4 years, సో ప్లస్ 4 years రాసుకోండి. ప్రాచీ విల్ బి, సో P ఈక్వల్ టు 2.5 times as old as his daughter. సో ఇప్పుడు 2.5 times అన్నారు అంటే 2.5/1, ఇది వాళ్ళు మనకు చెప్పింది. అంటే 25/10 అన్న రాసుకోవచ్చు కదా మనం 2.5 times అంటే. కానీ ఇక్కడ మనకేం తెలుసు ఇది 7 years ago అంటే మనం ప్రజెంట్గా యాడ్ చేసామంటే ఇప్పుడు +7 యాడ్ చేస్తే ప్రజెంట్ ఏజ్కి వచ్చేస్తుంది. ప్రజెంట్ మీద మళ్ళీ 4 years, సో +4 అంటే 11 years డిఫరెన్స్ వీటికి. ఇప్పుడు ఈ 4x + 11 డివైడెడ్ బై x + 11, ఇక్కడ 11 years యాడ్ చేస్తే కొత్త రేషియో ఎంత అవుతుంది మనకి 25:10. క్రాస్ మల్టిప్లై చేసుకున్నామా, లేదంటే ఇక్కడ డైరెక్ట్గా సింప్లిఫై చేయొచ్చు. 5 టేబుల్లో 5 times 2 times, ఈ రేషియో ఎంత అవుతుంది 5:2 అవుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఈజీగా ఉంటుంది క్యాల్కులేషన్. సో ఇది 2 ఇంటూ 4x 8x ప్లస్ 2 ఇంటూ 11 22, 5 ఇంటూ x 5x ప్లస్ 5 ఇంటూ 11 55. 8లో 5 తీస్తే 3x, 55లో 22 తీస్తే 33. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 11 times. x ఈక్వల్ టు ఎంత 11 అనమాట. ఇప్పుడు వాడు మనల్ని ఏం అడిగాడు, సమ్ ఆఫ్ ప్రజెంట్ ఏజెస్. సో ఇది 7 years ago. 7 years ago వాళ్ళ ఏజ్ 4x x. సో ప్రజెంట్ ఏజ్ ఎంత 4x + 7 x + 7. సో సమ్ ఆఫ్ ఏజెస్ అంటే ఇవి రెండు యాడ్ చేయాలి. 4x + 7 x + 7 ఎంత అవుతుంది, ఇక్కడ 4 ఇంటూ 11 ఎంత 44 + 7 ఎంత 51. 11 + 7 ఎంత 18. సో ఇవి రెండు కలిపితే ఎంత అవుతుంది మనకి 69 అవుతుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 35. 3 years ago, ఏజ్ ఆఫ్ ఎ పర్సన్ వాస్ 6 times ది ఏజ్ ఆఫ్ హిస్ యంగర్ బ్రదర్. సారీ, ఇక్కడ 3 years ago అన్నాడు. సో ఏజ్ ఆఫ్ పర్సన్, సో నేను ఏజ్ ఆఫ్ పర్సన్ని నేను ఏమనుకుంటున్నాను, ఇది ఏ అనుకుంటున్నాను. సో వాళ్ళ బ్రదర్ని ఏమనుకుంటున్నాను నేను బి అనుకుంటున్నాను. సో ఎంత అన్నాడు 6 times అన్నాడు. సో 6:1. ఇక్కడ రేషియో ఇది మనకి వాల్యూస్ ఏజ్ ఎంతో తెలియదు కాబట్టి 6x 1x అనుకుంటున్నాను. 8 years later అంటే ప్లస్ 8 years. ఏజ్ ఆఫ్ పర్సన్ విల్ బి 3 years less than twice the age of his brother. సో ఏజ్ ఆఫ్ ది పర్సన్ విల్ బి 3 years less than. సో ఏజ్ ఆఫ్ ది పర్సన్ విల్ బి 3 years less than twice the age of younger brother. సో twice the age of younger brotherలో నుంచి ఎంత తీయాలి 3 years తీయాలి. సో ఇది వాడు మనకి ఇచ్చిన డేటా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ప్రొసీడ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న డేటా తోటి ఒకటి మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మనం చేసే ప్రొసీజర్ అన్నా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూడంగానే మనకేం అర్థం అవుతుందంటే ఇక్కడ 3 years బ్యాక్ అనేది డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ప్రజెంట్ ఏజెస్ ఇచ్చాడు, మీరు వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఏజ్కి యంగర్ బ్రదర్కి ఏజ్కి కనుక్కోమన్నాడు. మీకు ఆప్షన్ బి ఆప్షన్ డి రెండు ఎలిమినేటెడ్, ఎందుకంటే యంగర్ బ్రదర్ దగ్గర ఏజ్ ఎక్కువ ఉందండి. ఇక్కడ ఆప్షన్ బి డిలో యంగర్ బ్రదర్కి ఏజ్ ఎక్కువ ఇచ్చాడు. సో ఆప్షన్ బిడి ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఏసి. మీరు ఏదో ఒక ఆప్షన్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేశారంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇది ఎంత అన్నాడు 3 years ago అంటే ఇక్కడ 15 - 3. ఇక్కడ ఎంత అవుతుంది మనకి 5 - 3. సో ఇది ఎంత అవుతుంది 12. ఇక్కడేమో 5 - 3 అంటే 2. ఎంత అవుతుంది 6:1. సరిపోయిందా, సరిపోయింది. అలాగే ఇక్కడికి వద్దాం ప్లస్ 6 years. సో ప్రజెంట్ ఏజ్కి 6 years యాడ్ చేయండి. సో 15 + 6 = 2 ఇంటూ ఇక్కడ 5, ఇక్కడ 5 + 6 కదా. సో 2 ఇంటూ 5 + 6 - 3. సో ఇదేమో 21. ఇక్కడ 11 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది మనకు 22. సో 22 - 3 అవుతుందా మనకి ఇక్కడ.
8 years కదా ఇక్కడ, సారీ. సో ఇది 23, ఇక్కడ మనకి 8. సో ఈ 13 ఇంటూ 2 ఎంత మనకి 26, 26 మైనస్ 3 అంటే ఎంత 23. సో ఇక్కడ మ్యాచ్ అవుతుంది, అంటే మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అవుతుంది అనమాట. సో ఇలా మీరు ఆప్షన్ పుట్టింగ్ వాల్యూస్తో కూడా చేయొచ్చు, ఎలా అంటే అప్పుడు ఈజీగా అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 36. అన్నా అండ్ బెన్ ఈచ్ హ్యావ్ ఎ కలెక్షన్ ఆఫ్ మార్బుల్స్. సో వాళ్ళిద్దరి దగ్గర కొన్ని మార్బుల్స్ ఉన్నాయన్నమాట. అన్నా గివ్స్ 1 మార్బుల్ టు బెన్. అప్పుడు అన్నా దగ్గర ఒక మార్బుల్ తక్కువ అవుతుంది, బెన్ దగ్గర ఒక మార్బుల్ ఎక్కువ అవుతుంది. దే విల్ బోత్ హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్. సో ఇప్పుడు అన్నాలో నుంచి ఒకటి తగ్గించి బెన్లో ఒకటి యాడ్ చేశానంటే వీళ్ళిద్దరికి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడతోటే మీరు క్వశ్చన్ ఒకసారి చెక్ చేశారంటే మనకి కింద క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ బోత్ హ్యావ్, అంటే వాడు ఏ ప్లస్ బి ఎంత అవుతుంది అని అడిగాడు. ఇక్కడ మనకి అన్నా ఈక్వల్ టు బెన్, అంటే ఇక్కడ మీరు ఒకళ్ళ దాంట్లో తగ్గించినా ఒకళ్ళ దాంట్లో పెంచినా కానీ ఇప్పుడు రెండు ఒకటే సేమ్ అవ్వాలంటే మీకు ఎప్పుడు ఏమవ్వాలి, అవి ఈవెన్ అవ్వాలి టోటల్. ఎందుకంటే 11ని మీరు హాఫ్ చేశారంటే ఏమవుతుంది, ఇద్దరి దగ్గర చెరో 5.5 అలా ఉండదు కదా. సో ఆడ్ వాల్యూస్ అనేది ఆప్షన్స్లో ఎలిమినేట్ అయిపోతుంది, ఆడ్ పాసిబుల్ అవ్వదు. సో ఇక మనకి మిగిలింది 10, 8. ఏదో ఒక వాల్యూ తీసుకున్నారంటే, అంటే 10 తీసుకోండి లేదా 8 తీసుకోండి. సో ఇప్పుడు 8 తీసుకుంటున్నాను నేను. సో 8 తీసుకొని చేస్తే ఇక్కడ ఈవెన్ అనేది తీసుకోవాలి, ఆడ్ తీసుకోకూడదు కదా. 8 తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు 8 తీసుకుంటే ఇద్దరికి చెరో 4 ఉండాలి. ఇక్కడ 4 అంటే మనం ఇక్కడ ఒకటి యాడ్ చేసాము, సో ఒరిజినల్ ఎంత అవుతుంది 3 అవుతుంది. ఇక్కడ ఒకటి మైనస్ చేసాము, ఒరిజినల్ ఎంత అవుతుంది 5 అవుతుంది. ఇఫ్ బెన్ గివ్స్ 1 మార్బుల్ టు అన్న, సో బెన్ అన్న. సో బెన్ ఏం చేస్తున్నాడు, ఒక మార్బుల్ అన్నాకి ఇస్తున్నాడు. సో అన్నాకి ఒకటి పెరుగుతుంది, బెన్కి ఒకటి తగ్గుతుంది. దెన్ షీ విల్ బి ఎండ్ అప్ విత్ 3 times ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దట్ బెన్ హ్యాస్. సో ఇప్పుడు 10 ఏమవుతుందంటే 3 times ఆఫ్ బెన్ అవుతుంది అన్నాడు. ఒరిజినల్ ఎంత అన్నది 5. సో ఇక్కడ 5 + 1 అంటే ఇది ఎంత అవ్వాలి 6 అవుతుంది. ఒరిజినల్ ఎంత బెన్ది 3. సో 3 - 1 అంటే ఇది ఎంత అవ్వాలి 2 అవ్వాలి. సో మ్యాచ్ అవుతుంది కదా, ఇది 6 అవుతుంది, ఇక్కడ 3 × 2 ఎంత 6 అవుతుంది. సో మనకేమవుతుందంటే ఆప్షన్ బి 8 ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 37. కాస్ట్ ఆఫ్ డైమండ్ వేరీస్ డైరెక్ట్లీ యాజ్ ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. సో వన్స్ దిస్ డైమండ్ బ్రోక్ ఇంటూ 4 పీసెస్. సో 4 ముక్కలుగా ఈ డైమండ్ అనేది వెళ్ళిపోయింది. ఒక్కొక్క ముక్క వెయిట్ ఎంత అనేది 4:3:2:1. సో ఇది వెయిట్ అనమాట. ఈ కాస్ట్ అనేది ఏ ప్రకారం వేరీ అవుతుంది అన్నాడు వాడు, వెయిట్ది స్క్వేర్ అనమాట. సో వెయిట్కి స్క్వేర్ అంటే ఇది 16, ఇదేమో 9, ఇదేమో 4, సో ఇదేమో 1. సో ఇప్పుడు టోటల్ వెయిట్ ఎంత అవుతుంది మనకి, 4 + 3 7 + 2 9, 9 + 1 ఎంత 10. ఇప్పుడు దీనికి వేరీ అవుతుందంటే ఇది స్క్వేర్ చేస్తే ఎంత అవ్వాలి మనకి 100 అవ్వాలి కదా. సో ఇక్కడ మనకి ఎంత రావాలి 100 రావాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది 16 + 9 25, 29 + 1 30 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఎన్ని వస్తుంది 30నే వస్తుంది. సో ఓవరాల్గా మనకి 100 రావాల్సింది, కానీ ఇక్కడ మనకి 30నే వస్తుంది. అంటే ఎంత పోయినట్టు మనకి 70% అనేది పోయినట్టు. ఇప్పుడు వాడు ఏం చెప్పాడు, వెన్ పీసెస్ వేర్ సోల్డ్ ద మర్చెంట్ గాట్ 63,000 లెస్ దెన్ దట్ ఆఫ్ 1 పీస్. సో 100 ఉండాల్సిన చోట 30% ఉంది కదా. సో వాడు ఏం చెప్తున్నాడంటే ఈ 70% లాస్ అయ్యాడు కదా, వాళ్ళు ఏం చెప్తున్నాడంటే దాన్నే 63,000 లెస్ దెన్ దట్ ఆఫ్ 1 పీస్ అన్నాడు. అంటే వాడు మిస్ అయిపోయింది అంతా ఈ 70%. అంటే ఈ 60,000 అనేది 70% అవుతుంది. సో రివర్స్ చేస్తే 100 / 70. ఇదేమవుతుంది మనకి 9 times, ఇక్కడ 2 సున్నాలు. సో 90,000 అనేది మనకి ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ డైమండ్ అవుతుంది అనమాట. ఆప్షన్ సి మన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏబిసి. సో ఏబిసి ఇన్కమ్ ఎంత వాళ్ళది మనకి 2:9:3. అలాగే ఎక్స్పెన్సెస్ ఇవెంత 3:9:5. కానీ ఇప్పుడు ఇన్కమ్ ఎంతో తెలియదు, ఎక్స్పెన్స్ ఎంతో తెలీదు. నేను ఇన్కమ్ అన్ని ఎక్స్లో తీసుకుంటున్నా. సో 2x, 9x, 3x. ఎక్స్పెన్సెస్ అన్ని వైలో తీసుకుంటున్నాను, 3y, 9y, ఇక్కడ 5y. ఇప్పుడు ఇన్కమ్లో నుంచి ఎక్స్పెన్సెస్ తీస్తే మనకు వచ్చేది ఏంటి, సేవింగ్స్ కదా. ఏ సేవింగ్స్ ఈస్
సో ఏ సేవింగ్స్ అంటే మనకేమవుతుంది 2x మైనస్ 3y. ఏ సేవింగ్స్ ఇస్ హాఫ్ ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్. సో హాఫ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ అంటే ఎంత, అది 2x కదా ఏ ఇన్కమ్. సో ఇక్కడ 2 క్యాన్సల్, 2xలో x తీస్తే ఎంత అవుతుంది, x అవుతుంది. అలాగే ఇక్కడ మైనస్ 3y. సో ఇది ఇటు వస్తే 0 అవుతుంది. సో x ఈక్వల్ టు 3y. ఇప్పుడు x ఈక్వల్ టు మనకి 3y వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, x:y రేషియో ఎంత అవుతుంది, 3:1. సో x వాల్యూ 3 తీసుకోండి, y వాల్యూ 1 తీసుకోండి. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి, ఇక్కడ 2 × 3 అంటే ఇది 6 అవుతుంది. మరి ఇక్కడ ఇది ఎంత అవుతుంది మనకి, 9 × 3 అంటే 27. 3 × 3 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది, 9. అలాగే ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి, 3y అంటే ఇది 3. ఇక్కడ 9 × 1 అంటే 9 అవుతుంది. ఇక్కడ 5 × 1 అంటే మనకి 5 అవుతుంది అనమాట. సో ఇప్పుడు టోటల్ సరిపోయినాయి మనకి. ఇప్పుడు ఏమవుతుంది, 6:27:9. సో ఇవేమో 3:9:5. సో అన్ని కరెక్ట్గానే మనం x y వాల్యూ తీసుకొని రేషియో తీసుకున్నాం, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు వచ్చేదే ఏబిసి రేషియో అనమాట. ఇది ఎంత అంటే 4, ఇది 18, ఇది 3. సో ఇక్కడ 3:18:4. సో ఇక్కడ 3:18:4 అనేది మన ఆన్సర్, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 39. ఈచ్ ఆఫ్ రవి అండ్ కవిత హ్యాడ్ సమ్ మార్బుల్స్. కవిత హ్యాడ్ 12 more marbles దెన్ రవి. అంటే k ఈక్వల్ టు 12 ప్లస్ రవి. ఇఫ్ ఈచ్ ఆఫ్ దమ్ హ్యాడ్ 1 more marble, అంటే ఇద్దరి దగ్గర ఒక ఎక్స్ట్రా మార్బుల్ ఉందనుకుందాం. అంటే ఇక్కడ +1 ఇక్కడ +1 అనుకుందాం. దెన్ 3 times ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ కవిత వుడ్ హ్యావ్ హ్యాడ్. సో 3 times కవిత, ఇట్ విల్ బి ఈక్వల్ టు 4 times ది నెంబర్ ఆఫ్ మార్బుల్స్ రవి హ్యాడ్. సో ఇది ఎందుకు డైరెక్ట్గా రాసుకుంటున్నానంటే మీకు ఈ సొల్యూషన్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒకటి యాడ్ చేసిన తర్వాత ఇది, సో ఒకటి యాడ్ చేసిన తర్వాత ఇది అనమాట సిచ్యువేషన్. ఇప్పుడు కవిత టు రవి రేషియో ఎంత అవుతుంది, 4:3. ఇక్కడ మనల్ని ఏం అడిగాడు, హౌ మెనీ మార్బుల్ డిడ్ కవిత యాక్చువల్లీ హ్యావ్. సో ఆ రేషియో ఎంత అవుతుందంటే ఇద్దరికి ఒకటి యాడ్ చేసామంటే రేషియో 4:3 అవ్వాలి. ఉన్న ఆప్షన్స్ చెక్ చేద్దాం. 43, 47, 51, 48. సో ఇప్పుడు ఏం చేయాలి, అన్నిటికీ ఒకటి యాడ్ చేయాలి. ఇది 49, ఇది 52, ఇది 48, ఇదెంత 44. సో ఇప్పుడు మనకి 44 డివైడెడ్ బై, ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకి 12 డిఫరెన్స్ ఉండాలి, అంటే ఇది 32. ఇక్కడ 48 డిఫరెన్స్ ఎంత ఉండాలి, 12 అంటే 36. ఇది ఇక్కడేమో 52 డిఫరెన్స్ 12 అంటే 40. ఇక్కడ 49 ఉంది. సో డిఫరెన్స్ ఎంత ఉండాలి, 12 అంటే 37. సో ఇది మనకు 4:3 రాదు, ఎందుకంటే అవి 37 అనేది ప్రైమ్ నెంబర్ కదా. సో అది క్యాన్సిల్ అయిపోద్ది అక్కడే. ఇక్కడ మీకు ఇది 4 టేబుల్లో ఇది 10 times. సో 4 టేబుల్లో ఇది 13 times. 13/10 ఇది కాదు. 12 టేబుల్లో 4 times, 3 times. సో 4:3 మ్యాచ్ అయిపోయింది కదా. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 40. ఇన్ ఎ కలెక్షన్ ఆఫ్ రేర్ కాయిన్స్ దెర్ ఈస్ 1 gold కాయిన్ ఫర్ ఎవ్రీ 4 non-gold కాయిన్. సో ఒక గోల్డ్ కాయిన్ ఫర్ ఎవ్రీ 4 gold కాయిన్స్, అంటే 4 non-gold కాయిన్స్లో. సో ఒక గోల్డ్ కాయిన్ ఉంటుంది ప్రతి 4 gold కాయిన్స్కి. అంటే వీటి రేషియో ఎంత అవుతుంది, సో గోల్డ్ టు నాన్ గోల్డ్ రేషియో ఎంత అవుతుందంటే 1:4 కదా. ఇఫ్ 20 more gold కాయిన్స్ ఆర్ యాడెడ్ టు ద కలెక్షన్, రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ టు దట్ ఆఫ్ నాన్ గోల్డ్ కాయిన్స్ విల్ బి 2:3. ఇది 2:3 అవుతుంది అన్నాడు. ఇక్కడ నాన్ గోల్డ్ మనం ఏం యాడ్ చేయట్లేదు, కానీ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. సో దీన్ని ఇంటూ 3 చేస్తాను, దీన్ని ఇంటూ 4 చేస్తాను. ఇప్పుడు రేషియో ఎంత అవుతుంది, 3:12. సో ఇదేమో 8:12 అవుతుంది. సో ఇక్కడ మనకి నాన్ గోల్డ్ రెండింటికి సేమే ఉంది. ఇక్కడ 3 ఉండేది, ఇప్పుడు ఎంత అయింది, 5 అయింది. అంటే ఇక్కడ ఎంత యాడ్ అయింది, 5. ఇక్కడ +5 యాడ్ అయింది కదా. సో 3 నుంచి 8 అయింది, అంటే ఒక 5 యాడ్ అయినట్టు. ఆ 5 దేనితో సమానం, 20 gold కాయిన్స్. ఓవరాల్గా మనకు కౌంట్ కింద ఇవి కౌంట్ కదా. సో 20తో కౌంట్ చేసుకుంటాం 5 అనేది. మరి ఇప్పుడు వాడు ఏం అడిగాడు,
ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ద కలెక్షన్ విల్ నౌ బికమ్, అంటే ప్రజెంట్ ఉన్న కలెక్షన్ టోటల్ ఎంత అని అన్నాడు. 8 + 12 ఎంత 20 కదా, ఆ 20 ఎంత అవుతుంది అది వాడు అడిగింది. క్రాస్ మల్టిప్లై చేస్తే 20 × 20 / 5, ఇది 4 టైమ్స్, 4 × 20 ఎంత 80. సో టోటల్ ఎంత ఉంటాయి అంటే ప్రజెంట్ 80 కాయిన్స్ ఉంటాయి అన్నమాట. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 41. ఏజెస్ ఆఫ్ 2 ఫ్రెండ్స్ రామ్ అండ్ రవి డిఫర్ బై 7 years. సో ఇది రామ్, రవి, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 7 years అనమాట. రామ్స్ మదర్ మాయాదేవి ఈస్, సో మాయాదేవి ఎం అనుకుందాం, ఈస్ 3 times as old as రామ్, సో ఈక్వల్ టు 3 times as రామ్. రవి ఈస్ 4 times as old as his brother సోహాన్, రవి ఈక్వల్ టు 4 times his brother సోహాన్. ద ఏజెస్ ఆఫ్ మాయాదేవి అండ్ సోహాన్ MS. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అన్నాడు 45 years. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం మాయాదేవి గారి ఏజ్ ఎంతో చెప్పాలి. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏ ఏమో 69, బి ఏమో 36, సి ఏమో 85, డి ఏమో 45. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు ప్రాబ్లం బేసిక్స్ నుంచి చేస్తే చాలా లెంతీ క్వశ్చన్ అయిపోతుంది అనమాట. మరి ఇక్కడ ఎలా చేయాలంటే ఇక్కడ మాయాదేవి అండ్ సోహం వీళ్ళిద్దరు ఏజ్ డిఫరెన్స్ ఎంత అన్నారు 65 years అన్నారు. అంటే 65 years పెద్దదనమాట ఎవరు మనకి మాయాదేవి. అలాంటి అన్నప్పుడు ఈ రెండు రావు, ఎందుకంటే ఇక్కడ 65 years పెద్దదంటే 65 years కంటే ఏజ్ ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ ఆప్షన్ తీసుకుంటాను. సో ఈ ఆప్షన్ నేను ఎందుకు తీసుకుంటున్నాను, ఈ ఆప్షన్ నేను ఎందుకు తీసుకోనంటే ఇక్కడ 69 అనుకున్నాం మాయాదేవి ఏజ్, సో ఇది 3 times ఆఫ్ రామ్ ఏజ్ అవుతుంది. అప్పుడు మనకి 3 multiple రావాలి కదా. ఇప్పుడు 3తో మల్టిప్లై అయితేనే మనకి 69 అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకి 8 + 5 ఎంత 13, సో ఇది రాదు, డైరెక్ట్గా ఆన్సర్ ఇదే పెట్టేయచ్చు అని. సో చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడేమో మాయాదేవి గారి ఏజ్ 69, సో ఇది ఎంత అవుతుంది మనకి రామ్ ఏజ్, సో ఇది 23 అవుతుంది. మరి రవి ఏజ్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 69 అయితే ఇక్కడ ఈ ఏజ్ ఎంత అవుతుంది మనకి 4 అవుతుంది. సో ఇదంతా 4 × 4 అంటే 16, రవి ఏజ్ ఎంత 16. ఇక్కడ రామ్ ఏజ్ ఏమో 23, రవి ఏజ్ ఏమో 16, వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఎంత 7 years. సో అన్ని కండిషన్లు పర్ఫెక్ట్గా సరిపోయినాయి కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. సో డివిజిబిలిటీ రూల్స్ అనేది చాలా గట్టిగా చేసుకున్నారంటే మీకు ఏ చాప్టర్లో అన్నా ఎలా అయినా యూస్ అవుతుంది అనమాట. సో ఈ చాప్టర్ మనం ఈ ప్రాబ్లం డివిజిబిలిటీ రూల్ తోటే డైరెక్ట్గా ఇది చేసాం అనమాట, ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి. క్వశ్చన్ నెంబర్ 42. ఆర్ pays 100 to P with 5 rupees, 2 rupees, 1 rupee. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ యూస్డ్ ఫర్ పేయింగ్ 40. సో టోటల్ 40 కాయిన్స్ యూస్ చేస్తారనమాట. 40 కాయిన్స్ యూస్ చేస్తే వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ డినామినేషన్ ₹5 ఇన్ ద పేమెంట్. సో పేమెంట్లో 5 rupees కాయిన్స్ ఎన్ని ఉంటాయి అది వాడు అడుగుతుంది. ఇప్పుడు సపోజ్ నేను పేమెంట్లో ఆప్షన్స్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి మనకి ఏ ఏమో 16, బి ఏమో 17, సి ఏమో 18, డి ఏమో 13. సో డైరెక్ట్గా ఆప్షన్స్తో చేసేయచ్చు. ఇక్కడ 16 తీసుకుంటే ఎంత అవుతుంది 80 rupees అవుతుంది. ఇది ఇక్కడే 18 rupees అయితే రిమైనింగ్ ఎంత ఇక్కడ 16లో 24 తీసుకుందాం. మరి ఇప్పుడు 24కి 1 rupee తీసుకుంటేనే ఇది ఎంత అవుతుంది >100 అవుతుంది. కానీ మనకు టోటల్ ఎంత అవ్వాలి 100 rupees కదా అవ్వాల్సింది. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది. మరి 16 అవ్వట్లేదు అంటే 17 అవ్వదు, 18 అవ్వదు. కావాలంటే చెక్ చేయండి, 18 తీసుకుందాం. ఇది ఎంత అవుతుంది 90 ఇక్కడే అవుతుంది. ఇక్కడే 90 అయితే మరి రిమైనింగ్ 22 కాయిన్స్ ఉంటాయి. ఇక్కడ 22 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 112 అవుతుంది. మీరు 17 తీసుకున్నా సేమ్ ఎక్కువ పోతుంది, 100 కంటే ఎక్కువ వస్తుంది. సో ఈ 3 కాదు, ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అనమాట. క్వశ్చన్ నెంబర్ 43. ఇన్కమ్ ఆఫ్ PQR. సో PQR, సో ఇది ఇన్కమ్ రేషియో ఎంత 10:12:9. సో ఇవి వాల్యూస్ ఎంతో తెలియదు కదా, ఎక్స్ తీసుకుంటున్నాను నేను. ఇది ఇక్కడ ఎక్స్పెండిచర్, సో ఈ రేషియో డిఫరెంట్. సో దీనికి సంబంధమే లేదు కాబట్టి ఇది నేను వై తీసుకుంటున్నాను. సో ఇప్పుడు సేవింగ్స్ ఇది అవుతుంది. కానీ మనకి ఇక్కడ సేవింగ్స్కి ఏం చెప్పారు 25% ఆఫ్ హిస్ ఇన్కమ్. ఎవరికి క్యూకి. సో క్యూ సేవింగ్స్ ఎంత అంటే 25% ఆఫ్ హిస్ ఇన్కమ్. ఇన్కమ్ ఎంత 12x, 25% అంటే ఎంత 1/4 కదా. సో ఇది ఎంత అవుతుంది మనకి 3x అవుతుంది. సో 3 × x 3x అవుతుంది. సో ఈ వాల్యూ ఎంత 3x. సో ఇది 3x అయితే మరి ఈ వాల్యూ ఎంత అవుతుంది 15y అనేది 9x అవుతుంది. సో ఎందుకంటే 12xలో 3x తీస్తే ఇది 9x కదా.
3 టేబుల్లో 5 టైమ్స్, 3 టేబుల్లో 3 టైమ్స్. సో x/y రేషియో ఎంత అవుతుంది మనకి? 5:3 అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు? సో ఇక్కడ మనకి వాల్యూ ఇదేమవుతుందంటే 3x వచ్చింది. సో అంటే ఇక్కడ సేవింగ్స్ రేషియో అడిగాడు వాడు ఇక్కడ. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సేవింగ్స్ ఆఫ్ PQR? సో ఇది వాడు మన క్వశ్చన్లో అడిగింది. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ 3x అన్నాడు కాబట్టి డివిజిబిలిటీ రూల్ 3 అప్లై చేస్తే మనకి ఆప్షన్ ఏ, ఆప్షన్ డి ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి. ఎందుకంటే మీరు ఇక్కడ డివిజిబిలిటీ రూల్ 3 అప్లై చేశారంటే 3తో మీరు దేన్ని మల్టిప్లై చేస్తే మీకు 14 వస్తుంది, రాదు కదా. సో ఇక్కడ మీకు ఏం చేశాడంటే ఇంటూ 5 అంటే ఎక్స్ వాల్యూ ఏం చేశాడు? 5 చేశాడు. సో ఎక్స్ వాల్యూ 5 చేశాడంటే ఇక్కడ న్యూ రేషియో తీసుకుందాం. సో ఇది ఎంత అవుతుంది మనకి? 50. సో ఇది 60. ఇదెంత మనకి? ఎక్స్ ప్లేస్లో 5 పెట్టేసేయండి సరిపోతుంది. సో ఇది 45. ఇక్కడ 12y అంటే సో ఇది 36. ఇదెంత? 45. సో ఇదేమో మనకి 8 × 3 అంటే 24. సో ఇది 14, ఇది 15, ఇదంతా మనకి 21. సో మన రేషియో ఎంత అవుతుందంటే 14, 15, 21. ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 45. అమిత్ ఫాదర్ ఈస్ ఏజ్డ్ 5 టైమ్స్ మోర్ దెన్ అమిత్. సో ఫాదర్ టు అమిత్ రేషియో ఎంత? 5:1 కదా. సో ఏజ్ ఎంతో మనకి తెలియదు కాబట్టి 5x 1x రేషియో అనుకుందాం. ఆఫ్టర్ 6 years మరి వీళ్ళ ఏజ్ ఎంత అవుతుంది? 6 years పెరుగుతుంది. సో 5x + 6 x + 6 అవుతుంది వీళ్ళ ఏజ్. సో ఇట్ వుడ్ బి 3.5 times. సో 3.5 times ఉంటుంది అన్నాడు. సో 3.5 అంటే నేను 7/2గా రాసుకోవచ్చా? ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 10x + 12 = 7x ప్లస్ ఇక్కడ 42. 10xలో 7x తీస్తే 3x, 42లో 12 తీస్తే ఎంత? 30. సో ఇది ఎంత అవుతుంది మనకి? 10 అవుతుంది. ఆఫ్టర్ ఫర్దర్ 9 years అన్నాడు. సో ఫర్దర్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం 6 years యాడ్ చేశాడు, దీనికి ఇంకొక 9 years యాడ్ చేయమని చెప్తున్నాడు. సో అది వాళ్ళ ఉద్దేశం అనమాట. అంటే ఇప్పుడు 5x అంటే ఎంత? ఇక్కడ 50. 50 + 6 ఎంత? 56. సో విలేజ్ ఎంత అవుతుంది? 16. దీని మీద మనకి 9 years యాడ్ చేయమంటున్నాడు ఫర్దర్గా. అప్పుడు ఇక్కడ 9, ఇక్కడ 9 ఎంత అవుతుంది? 65. ఇదేమో 25. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే మనల్ని హౌ మెనీ టైమ్స్ ఆఫ్ అమిత్ ఏజ్ వుడ్ హీ బీ? సో అమిత్ ఏజ్ ఎంత మనకి? 25. సో 25ని ఎన్ని టైమ్స్ అవుతుంది? ఏది? 65. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ కూడా చెక్ చేసుకున్నామంటే ఇది మోర్ దెన్ 2 times మాత్రమే అవుతుంది. 2 + 3 times అంటే ఎంత అవుతుంది? 75+ అవ్వాలి. ఇది పాసిబుల్ కాదు. సో ఇక్కడ మీకు 65 / 25 చేస్తే మీకు ఇప్పుడు ఎన్ని టైమ్స్ పోతుంది? 2 times పోతుంది. ఎంత? 50. సో ఇలా చేసేద్దాం, మీకు క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి. ఎన్ని టైమ్స్ పోతుంది? 2 times. ఎంత? 50. బ్యాలెన్స్ 15. సో అంటే పక్కన 0 పెట్టేసేయండి. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 6 times పోతుందా? సో ఇక్కడ మనకి 6 times పోతుంది. సో 6 times పోతే ఎంత అవుతుంది? 150. సో అంటే 2.6 రావాలి. ఇక్కడ మీకు 6 times అంటే ఇక్కడ 2.6 సంథింగ్ వచ్చేసింది కదా మనకి, 2.6 వచ్చేసింది. మరి ఇక్కడ 2.6 వస్తే మనకి ఇక్కడ 2 3/4 అంటే ఎంత? 2.75. 2 1/4 అంటే ఎంత? 2.25. మరి ఇవి రెండు కావు. ఇక్కడ 2 3/7 ఉంది. సో 2 3/7 అంటే ఇది 30/7 అంటే మీకు 40, ఇక్కడ 2.4 సంథింగ్ వెళ్తుంది అనమాట. 2.4 or 5 సంథింగ్ వెళ్తుంది మీకు. సో ఇక్కడ మీకు అయితే 2.6 times అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏమన్నా రాంగ్ ఉందేమో. ఇది 2 3/5 వచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి మీరు ఏమన్నా వీటికి రిలేటెడ్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఈ క్వశ్చన్ అనేది మీరు కామెంట్ చేయండి. సో కామెంట్లో నేను ఏమన్నా డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కామెంట్స్లో మీకు. క్వశ్చన్ నెంబర్ 46. ఏ పేమెంట్ ఆఫ్ 120 ఈస్ మేడ్ విత్ 10 rupees, 5 rupees, 2 rupees. సో ఇప్పుడు 10 rupees, ఈ కాయిన్స్ ఎంతో నాకు తెలియదు కదా. సో ఇది x అనుకుంటున్నాను. సో ఇది y అనుకుంటున్నాను. సో 5y. సో ఇదేమో నేను z అనుకుంటున్నాను. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకు? 120 rupees అవుతుంది. టోటల్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి మనకి? 25 కాయిన్స్ ఉన్నాయి. సో x + y + z = ఎంత? 25 కదా. సో టోటల్ ఇవి 25 కాయిన్స్ ఉన్నాయి యాడ్ చేసుకుంటే. సో ఇప్పుడు మనం z క్యాన్సిల్ చేసేసుకుందాం. ఎలా క్యాన్సిల్ చేద్దాం? దీన్ని ఇంటూ 2 times చేద్దాం. సో ఇదేమవుతుంది? 2x + 2y + 2z = ఎంత అవుతుంది మనకి? 50 అవుతుంది. సో ఇక్కడ ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ తీసేసేయండి.
ఇక్కడ జెడ్ క్యాన్సిల్. సో ఇక్కడ 10y 10x కదా, సో ఇది 8x అవుతుంది. 5yలో నుంచి 2y తీస్తే ఎంత మనకి 3y. ఇక్కడ 120లో నుంచి 50 తీస్తే ఎంత 70. ఇప్పుడు ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఏ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈస్ 10 రూపీస్ కాయిన్. సో ఈ ఎక్స్ వాల్యూ అనేది 10 రూపీస్ కాయిన్ కదా, సో దీన్ని బేస్ చేసుకొని మనం ఆప్షన్స్ చెక్ చేద్దాం. 8 into 6 ఎంత మనకి 48 ప్లస్ 3y ఈక్వల్ టు ఎంత 70. అంటే 3y ఈక్వల్ టు ఎంత అవుతుంది 70 మైనస్ 48 అంటే 32 అవుతుంది. డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది అంటే క్యాన్సిల్ అవ్వట్లేదు, అంటే ఇది కాదు. మీకు ఫ్రాక్షన్లో రావు కదా, ఫుల్ కాయిన్ కింద రావాలి. సో ఇది ఫ్రాక్షన్లో వస్తుంది. నెక్స్ట్ తీసుకుందాం. ఇక్కడ 4 వస్తుంది. సో 8 into 4 ఎంత 32. సో 32 ప్లస్ 3y ఈక్వల్ టు ఎంత 70. మరి 3y ఈక్వల్ టు ఎంత అవుతుంది 70లో 32 తీస్తే 38. ఇది కూడా ఫ్రాక్షన్లో వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ సి, 8 into 10 ఎంత మనకి 80 ప్లస్ 3y ఈక్వల్ టు 70. మరి 3y ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి -10 అవుతుంది. సో ఇది పాసిబుల్ అవుతుందంటే అవ్వదు కదా, సో ఇది క్యాన్సిల్. ఇక మిగిలిపోయింది ఏంటి మనకి ఆప్షన్ డి. సో ఇది కూడా చెక్ చేద్దాం. 8 into 8 ఎంత 64 ప్లస్ 3y ఈక్వల్ టు 70. మరి 3y ఎంత అవుతుంది మనకి 70 మైనస్ 64 అంటే 6 అవుతుంది. మరి y ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. సో పర్ఫెక్ట్గా వస్తుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 47, కంబైన్డ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ వైఫ్ సన్. సో ఆ కంబైన్డ్ ఏజ్ ఎంత అవుతుంది, ఫాదర్ తీసుకుంటున్నాను. ఫాదర్, ఇక్కడ వైఫ్ అంటే మదర్ కదా, సో ఫాదరు మదరు సన్ ఎంత టోటల్ 90 years. హస్బెండ్ ఈస్ ద ఓల్డెస్ట్ అంటే ఫాదర్ అందరికంటే ఎక్కువ ఏజ్ అనమాట. డిఫరెన్స్ ఇన్ ది ఏజెస్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్. సో హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఇప్పుడు ఫాదర్కి వాళ్ళ వైఫ్కి డిఫరెన్స్ ఎంత అవుతుంది 1/3 ఏజ్ ఆఫ్ సన్. సో 1/3 ఏజ్ ఆఫ్ సన్. ఆఫ్టర్ 10 years ది ఏజ్ ఆఫ్ ది సన్ వుడ్ బి హాఫ్ ద ఏజ్ ఆఫ్ హిస్ ఫాదర్. సో 10 సంవత్సరాల తర్వాత ఏజ్ ఆఫ్ సన్ ఎంత అవుతుంది అంటే హాఫ్ ద ఏజ్ ఆఫ్ హిస్ ఫాదర్ అనమాట. సో ఇది 10 years తర్వాత కాబట్టి నార్మల్ది అంటే ఎస్. ఇక్కడ మనకి 10 years తర్వాత ఏమవుతుంది ఎస్ ప్లస్ 10. మరి ఫాదర్ ఏమవుతుంది ఎఫ్ ప్లస్ 10. సో ఇది మనకి. సో ఇక్కడ ఎస్ వాల్యూ అనేది తీసుకుంటే ఈ ఎస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 3f మైనస్ 3w అవుతుందా. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎఫ్ ప్లస్ ఎం ప్లస్ 3f మైనస్ 3w ఈక్వల్ టు ఎంత అవుతుంది 90 అవుతుంది. సో ఇదంత 4f మైనస్ 2w ఈక్వల్ టు 90. ఇక్కడ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 2f మైనస్ w ఈక్వల్ టు ఎంత 45. సో ఇక్కడ వరకు మనం వచ్చాం. మరి w ఈక్వల్ టు ఎంత అవుతుంది 2f మైనస్ 45 అవుతుందా. సో ఇక్కడ ఇది మనకి ఇక్కడ దాకా మనం చేసింది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎస్ ప్లేస్లో ఇక్కడ 3f మైనస్ 3w చేయాలి. సో దానికి బదులు ఫస్ట్ ఇక్కడ చేద్దాం 2 into ఈ 2 ఇటు వచ్చేద్దాం. సో 2 అటాగా ఉంచేస్తే ఇటేమవుతుంది ఎస్ ప్లేస్లో 3f మైనస్ 3w ఇక్కడ ప్లస్ 10 ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ 10 అనమాట. సో ఇక్కడ 6f మైనస్ 6w ప్లస్ 10 ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ 10. సో 6fలో ఎఫ్ తీస్తే ఎంత 5f. ఇక్కడ 10 ఇక్కడ 20 అవుతుంది కదా. మరి ఇక్కడ ఎంత అవుతుంది ప్లస్ 10. ఇక్కడ మైనస్ 6w ఉంది. సో అటు పోతే ఏమవుతుంది 6w అవుతుంది. సో ఇప్పుడు w వాల్యూ ఎంతో మనకు తెలుసు. మనకి కావాల్సింది ఏంటి ఇక్కడ w వాల్యూ కనుక మీరు సబ్స్టిట్యూట్ చేశారనుకోండి మనకి ఎఫ్ వాల్యూ వస్తుంది. అది మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ మనకి w వాల్యూ ఎంతో తెలుసు కదా. సో 2f మైనస్ 45. సో 5f ప్లస్ 10 ఈక్వల్ టు 6 ఆఫ్ 2f మైనస్ 45. సో 5f ప్లస్ 10 ఈక్వల్ టు 6 into 2f 12f 6 into 45. సో 45 into 6 అంటే 30. 24 plus 3 27 270. సో ఇక్కడ 12fలో నుంచి 5f తీస్తే అంత 7f. ఈ 270 అటుపోతే ప్లస్ 270 అవుతుంది. సో ఇక్కడ ఇదంతా టోటల్ 280 అవుతుంది. సో ఫాదర్ ఏజ్ ఎంత అంటే 40 అనమాట. మరి మదర్ ఏజ్ ఎంత అవుతుంది. సో మదర్ అంటే ఇక్కడ వైఫ్ కదా. సో ఇక్కడ వైఫ్ని మనం ఏం చేసుకున్నాము w పెట్టుకున్నాము. సో 2 into ఫాదర్ ఏజ్ ఎంత 40 మైనస్ 45 అంటే 80 మైనస్ 45. మన ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 35 years అవుతుంది అనమాట. సో ఆప్షన్ సి మన ఆన్సర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.